వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు అందరికీ కూడా గుడ్ న్యూస్ కాదు, ఇది ఒక గోల్డెన్ న్యూస్. సో ఎప్పుడు డబ్బులు వేస్తున్నారు అన్న దానిపైన కీలక ప్రకటన ప్రభుత్వం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి ఇచ్చిన డేట్లను ఏకంగా ముఖ్యమంత్రి ఆమోదించారు. సో ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులకు ఒక సందిగ్ధం, ఈ ఏడాదైనా తల్లికి వందనం పడుతుందా, ఈ స్కీమ్ మేము అప్లై చేసుకున్నాం, ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, స్టేటస్లో స్కీమ్ అప్డేట్ చూసినప్పటికీ అక్కడ మా పేరు లేకపోతే ఏం చేయాలి. సో ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉన్న వాళ్ళందరి కోసమే ఈ వీడియో. సో ఇప్పటికీ కూడా ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు వేయబోతుంది అనే ప్రకటించిన తర్వాత కూడా చాలా మందిలో అసలుకి ఈ స్కీమ్ మా పిల్లలకు వర్తిస్తుందా లేదా, మా అకౌంట్లో ఏడాదైనా డబ్బులు పడతాయా లేదా అనేది ఆలోచిస్తూనే ఉన్నారు. ఎందుకంత కన్ఫ్యూజన్ అంటే దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే నెల 2వ తారీఖున విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటన జారీ చేసినారు. తల్లికి వందనకు సంబంధించి 16, 17, 18 ఈ నెల అమలు కాబోతుంది. తల్లి తండ్రుల అకౌంట్లోకి లేదంటే ఆ పిల్లలకు సంబంధించిన గార్డియన్ అకౌంట్లోకి డబ్బులు వేస్తామని. కానీ నేను ముఖ్యమంత్రి ఇంకొక ప్రకటన చేసిండ్రు. సో ఆ ప్రకటనలో ఏమన్నారు అనేది ఒకసారి మీరే వినండి. తల్లికి వందనకు సంబంధించిన కీలక అప్డేట్ గురించి అండ్ ఇదే ఫైనల్ అనౌన్స్మెంట్ అని కూడా ఆలోచిస్తున్నారు. అంతేకాదు ఈ నెల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్లో వేస్తాం. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి, ఒకప్పుడు మీరు తిరగాలంటే చాలా ఇబ్బందులు, ఇప్పుడు ఫ్రీగా ఏ బస్సు అయినా దర్జాగా ఎక్కి ఎక్కడికి పోవాలంటే ఇష్టమైన చోటుకి పోయి వచ్చేట్టుగా మా ఆడబిడ్డలకు వెసులుబాటు కల్పించి అవునా కాదా అని అడుగుతున్నా. ఏమమ్మా ఇంత సేవ చేస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టకపోతే మంచి చేసే వాళ్ళకు హుషారెట్టొస్తుందని అడుగుతున్నా మిమ్మల్ని. మంచిని గుర్తించాలి, గుర్తించడమే కాదు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే ఇంకా మంచి జరుగుతుంది. మా ఆడబిడ్డలకు కష్టం రాకూడదని నేనే దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావా లేదా మీ అందరికీ? ఇది ప్రభుత్వం యొక్క పట్టుదల. మీకే కాదు ఇంకా చాలా మందికి ఇలాంటి కార్యక్రమాల్ని మనం ఇవ్వడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఏదైతే ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో. సో విన్నారు కదా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కీలక ప్రకటన దేని గురించి చేశారు. సో ఒక పక్క విద్యాశాఖ మంత్రి డేట్లు ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం ఆ డేట్లను ఆమోదించారా, లేదంటే ఈ తల్లికి వందనం పథకం ఈ నెలలో వేస్తాము అంటున్నారు తప్ప ఎప్పుడు వేస్తారు అనేది చెప్పట్లేదు. అంటే నిజంగానే విద్యాశాఖ మంత్రికి సంబంధించిన 16, 17, 18 డేట్లను ముఖ్యమంత్రి ఖరారు చేసినట్ట ఈ డేట్లు కాదు మళ్ళీ వేరే డేట్లు ప్రకటించబోతున్నారా అనే కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి చెప్పడం, విద్యాశాఖ మంత్రి డేట్లు అనౌన్స్ చేయడం, అవే డేట్లు ముఖ్యమంత్రి చెప్పకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా క్రియేట్ అయింది. అయితే ఈ స్కీమ్కి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దానిపైన మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి. సో గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఈ పథకం ప్రారంభమైంది. సో ఈ పథకం ప్రారంభమవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ స్కూళ్ళకి, సర్కారీ బడులకు పంపిస్తున్న పిల్లల శాతం పెంచడం అండ్ వాళ్ళకి విద్యా శాతం పెంచాలి, అక్షర శాతం పెంచాలి, నిరక్షర శాతం తగ్గించాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ స్కీమ్ ప్రారంభించారు. సో ఎన్ని స్కీమ్స్ పెట్టినా కానీ ప్రజలు దానికి సంబంధించి అప్లై చేసుకోవడం ఇదంతా చాలా కామన్ వైట్గా జరుగుతుంటుంది. కానీ ఒక్కసారి పిల్లలకు సంబంధించిన అమ్మఒడి స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లల విద్యా శాతం పెరిగింది ఏపీలో. ప్రభుత్వ పాఠశాలలను నమ్మి తల్లిదండ్రులు పాఠశాలకు పంపించే శాతం పెరిగింది. సో ఇది కేవలం పథకానికి సంబంధించే కాదు, అక్కడ ఉండే ఫెసిలిటీస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే చెప్పొచ్చు. కానీ ఆ ఫెసిలిటీస్ ఇంకా మెరుగు చేయాలి అంటే ప్రభుత్వం ప్రతిసారి ఫండ్ చేయాలంటే చాలా కష్టం. సో అందుకనే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న హయాంలో ఏం చేసింది అంటే
తల్లిదండ్రులకి 15,000 అని చెప్పినప్పటికీ 13,000 తల్లి అకౌంట్లోనే, తండ్రి అకౌంట్లోనో లేదంటే గార్డియన్ అకౌంట్లో వేయడం, ఇంకో 2,000 రూపాయలు అక్కడ ఉండే ఆ, ఏదైతే స్కూల్లో పిల్లలు చదువుతారో ఆ అకౌంట్లో వేయడం. సో దానివల్ల అక్కడ పరిశుభ్రత పాటించడం, టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పించడం, ఇవన్నీ చేయాలని చెప్పి. కానీ ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి 2,000 కట్ చేయకుండానే పిల్లల అకౌంట్లో, అంటే ఆ తల్లిదండ్రులు లేదంటే గార్డియన్ అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తాము అని మేనిఫెస్టోలో అనౌన్స్ చేసింది. సో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 రూపాయలు ఆ ఇంటికి చేరతాయని కూడా తల్లిదండ్రులు ఆశించారు. కానీ ఆ ఆశలు కొంతవరకు నిజమైన, ఇంకొంతవరకు మాత్రం తేటతెల్లమైన పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా గత ఏడాది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత సేమ్ ఇదే ఆలస్యం. నెల రోజులు గడిచిన తర్వాత డబ్బులు వేశారు, కానీ ఆ డబ్బులు పూర్తి స్థాయిలో వేయలేదు. అండ్ ఈ స్కీమ్కి గత ఏడాది దాదాపుగా 15 లక్షలకు పైగానే తల్లిదండ్రులు దూరం అయిపోయారు. అంటే 15 లక్షల పైగానే పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లకి అమ్మఒడి, ఇప్పటి తల్లి వందనం కావచ్చు, ఈ స్కీమ్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడలేవు. సో దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ఈ ఏడాది అలాంటి తప్పిదాలు జరగొద్దని ప్రభుత్వం చాలా టైం ఇచ్చింది. టైం ఇవ్వడంతో పాటు స్కీమ్ అనౌన్స్ చేసి అకౌంట్లో డబ్బులు వేయకముందే బెనిఫిషియర్స్కి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా వెబ్సైట్లో పెట్టింది. సో ఈ వెబ్సైట్ ఏంటి, ఈ వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా సమాచారం ఇచ్చింది గవర్నమెంట్. అదేంటిదంటే www.shsw.ap.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే మీకు అక్కడ స్కీమ్ నేమ్ అనేది కనిపిస్తుంది. ఆ స్కీమ్ నేమ్లో తల్లికి వందనం అనేది క్లిక్ చేస్తే అక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలి. సో ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత వెదర్ ఆ లిస్ట్లో, అంటే తల్లికి వందనం లిస్ట్ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది కాబట్టి ఆ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అనేది పూర్తి డీటెయిల్స్ వస్తాయి. లేకపోతే ఏం చేయాలి, అసలే ఆలస్యమైంది. గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన రోజే పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసేది. అండ్ పిల్లలకి బుక్స్, బ్యాగ్, స్కూల్ కిట్ అంతా ఇచ్చేది. కానీ ఇప్పటి వరకు పిల్లలకి షూస్ లేవు, చెప్పులతోనే పాఠశాలకు వెళ్తున్నారు. సో ఈ తల్లిదండ్రులకి ఎప్పుడు ప్రభుత్వం ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పిస్తుంది అని ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పటి వరకు స్కూల్ బ్యాగులు పూర్తి స్థాయిలో ఇచ్చిన దాఖలాలు లేవు. స్కూల్ బ్యాగులు లేకున్నా, లేదంటే ఆ పిల్లలకి షూస్ లేకున్నా, యూనిఫామ్ లేకున్నా కనీసం పుస్తకాలైనా సకాలంలో ఇస్తే వాళ్ళకి స్కూల్ సంబంధించిన సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు కూడా ఇది ఒక చేదు అనుభవం లాగానే మిగిలింది ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో. సో ప్రభుత్వ పాఠశాలలో ఇంకా పిల్లలకి పూర్తి స్థాయిగా కిట్లు అందలేవు. ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడిపిస్తాం అని విద్యాశాఖ మంత్రి లోకేష్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా అది ఎంతవరకు అంటే అదొక ప్రశ్నగానే ఉంది. సో పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఆ మళ్ళీ తల్లిదండ్రుల పైన ఒక భారంగానే మిగిలింది. సో బయట పుస్తకాలు కొనడం లేదు అని అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే పిల్లలు చదువుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి పుస్తకాలు తీసుకొని ఈ ఏడాది గడిపే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇలా ఉంటే తల్లికి వందనానికి సంబంధించి ఎప్పుడు అకౌంట్లో పడతాయి, అసలు పడతాయా పడయా అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకి ఒక పక్క ప్రభుత్వం ఒక డేట్ అనౌన్స్ చేసింది అంటే ఎదురు చూస్తారు. కానీ దాన్ని ముఖ్యమంత్రి ఆమోదించకపోవడం వల్ల మళ్ళీ ఒక డౌట్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. నిజంగా విద్యాశాఖ మంత్రి ఇచ్చిన డేట్లోనే డబ్బులు పడతాయా లేదా, నిజంగా పేరెంట్స్కి, ఉపాధ్యాయులకి మెగా మీటింగ్ కండక్ట్ చేస్తామని కూడా చెప్పారు. ఆ మీటింగ్లో మా ప్రశ్నలని, మా సందేహాలని ఎన్నో అడిగే అవకాశం ఉంటుంది. సో అది ఎప్పుడు అని కూడా ఇంకెందుకు చూస్తున్నారు. అంటే ఎందుకు ఈ సడన్ కన్ఫ్యూజన్? సో ప్రతి ఏడాది అకాడమిక్ ఇయర్ నుంచి మొదటి రోజే డబ్బులు వేయడం వల్ల పేరెంట్స్కి ఎంకరేజ్మెంట్ అండ్ దాన్ని పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ ఇంకొక 2 రోజులైతే నెల రోజులు గడుస్తుంది. పూర్తి స్థాయిలో తల్లికి వందనం డబ్బులు లేక, స్కూల్ ఫీజులు అందక, బ్యాగులు అందక, బుక్కులు అందక, అండ్ యూనిఫామ్లు అందక, కనీసం చెప్పులు వేసుకొని ఇంకా స్కూళ్ళు నడుస్తున్న పరిస్థితి. మరి అన్నిటికీ చెక్ పెట్టేటట్టు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మరి అమల్లో ఎందుకు లోపాలు వస్తున్నాయి? అంటే విద్యాశాఖ మంత్రి చెప్పేది అధికారులు పాటించట్లేదా, లేదంటే లైట్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుందా? సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే తల్లికి వందనం స్కీమ్లో వాళ్ళ పేర్లు రాకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇంకొంతమంది పేరెంట్స్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అది ఏంటంటే
ప్రభుత్వం 200 యూనిట్లు అని చెప్పినప్పటికీ కనీసం 201 యూనిట్ వచ్చినా 202 యూనిట్లు వచ్చినా కూడా ఈ స్కీమ్కి మీరు అర్హులు గారు అని ఆ ఇంట్లో 2 బిడ్డలు ఉంటే ఆ 2 బిడ్డల పేర్లు ఈ స్కీమ్ లిస్టులో లేకపోవడం దౌర్భాగ్యం. సో 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినా ఇలాంటి కిటుకులు ఏవి కూడా అప్పుడు చెప్పలేదు కదా, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇచ్చింది కదా, ఈ ప్రభుత్వం మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. సో పెన్షనర్స్కి అండ్ ప్రభుత్వ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఈ పథకం మినహాయింపు ఉంది. కానీ కార్మికులకు మాత్రం, ఎవరైతే జిహెచ్ఎంసీలో వర్క్ చేసే వాళ్ళకు మాత్రం, పారిశుద్ధ కార్మికులకు మాత్రం మినహాయింపించింది ప్రభుత్వం. కానీ ఆ మినహాయింపు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు 200 పైన యూనిట్ల కరెంటు ఒక 2-3 యూనిట్లు ఉన్నా కూడా ఈ పథకానికి సంబంధించి వాళ్ళ పిల్లలు అనర్హులుగా తేల్చేసింది. అండ్ విద్యార్థులకు సంబంధించిన అటెండెన్స్ 75% పెట్టడం తల్లిదండ్రులు కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి పథకానికి సంబంధించిన డబ్బులు పడిన తర్వాత కూడా కొంతమంది పంపిస్తారు, కొంతమంది పంపించరు. కానీ పంపించకుండా ఉండొద్దు అని 75% అటెండెన్స్ పెట్టేదాన్ని అటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు కూడా ఆహ్వానిస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని. మరి తల్లికి వందనానికి సంబంధించిన ఇప్పటికైనా క్లియర్ అండ్ క్లారిటీ డేట్ ప్రభుత్వం ప్రకటిస్తుందా? తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా ఒక గుడ్ న్యూస్ ఇస్తుందా అనేది చూద్దాం.